హాయ్ అండి అందరికీ. మా పాపకి సవరం వేస్తున్నాను. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. హెయిర్ లేకపోయినా కానీ చిన్నపిల్లలకి సవరం పెట్టి పూల జడ వేయొచ్చు అనేసి. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. మీరే చూసేసేయండి. నాకు ఎప్పటినుంచో కోరిక మా పాపకి సవరం వేసి పూల జడ వేయాలని. కానీ మా దగ్గర పూలు లేవనేసి మా అమ్మ చిన్నప్పుడు మాకు నాగరం జడలు అనేది నాగరం బిళ్ళలు అనేవి కొన్నది. అవి అప్పుడు ఇవి బీరువాలో పెట్టేసింది జాగ్రత్తగా. అవి మా పాపకి ఇప్పుడు పనికొచ్చాయి. సరే అని ఒకటి నాగరం బిళ్ళని తీసేసి పక్కన పెట్టేసి సవరం కొంటే సవరం కూడా తీసేసుకొని ఇంకా జడ వేస్తున్నాను. మా పాపకి తలస్నానం చేపించాను శుభ్రంగా. ఆడపిల్లల కన్న తల్లిదండ్రులు అలా వేయాలి, ఇలా వేయాలి, ఆ డ్రెస్ వేయాలి, ఈ డ్రెస్ వేయాలి, పిల్లల్ని ఎలా రెడీ చేసుకోవాలి కోరికలు చాలా అంటే చాలా ఉంటాయి కదండి. నాలాగా మీకు కూడా ఎంతమందికి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా రెడీ చేయాలి, అలా రెడీ చేయాలనేది. నేనైతే ఫైనలీ నా కోరిక అనేది నెరవేరింది. 100కి 50% నెరవేరింది. ఇంకా 50% ఉంది. ఎందుకంటే పూల జడ వేయటానికి అనేది. బర్త్డే రోజు మా తనిష్క బర్త్డే ఈ నెలలో 29th అండి. అప్పుడు వేద్దామని నేను అనుకుంటున్నాను. ఆ రోజు మా పాప వేయనిస్తుందో వేయనిదో చూద్దామండి. సరేలే అనేసి ముందైతే పఫ్ జడ వేస్తున్నాను. పిల్లలకి ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంతగా మంచిగా ఉంటారు. అందుకని నేను ఎక్కువ విసిగించకుండా పఫ్ జడ వేసాను. ట్రై చేద్దామని. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా పాపకి పఫ్ జడ చాలా అంటే చాలా బాగుంది కూడా. మా పాప చూడండి ఎంత ముద్దుగా కూర్చుందో. ఇలాంటి జడలు రెడీ చేసేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. మా పాపకైతే లిప్స్టిక్ అంటే పిచ్చి. అందుకని నేను లిప్స్టిక్ ఇచ్చాను. కొంతమంది పిల్లలకైతే ఫోన్ ఇస్తే ఇంక అదే లోకం అవుతారు. ఏమి చేసినా వాళ్ళు పట్టించుకోరు. మా పాపకైతే లిప్స్టిక్ ఇస్తే ఏం చేసినా ఏమందు. బాగుంది కదా అంటే బాగుంది అని చెప్తుంది. హాయ్ కూడా చూడండి ఎలా చెప్తుందో. ఈ మధ్య కెమెరా ముందుకు రాగానే హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ అని చెప్తుంది మా పాప. సరే అనేసి ఇంక లాస్ట్ సైడ్లంతా నున్నగా దువ్వేసిన తర్వాత చిన్న పిలకలాగా వచ్చింది. చిన్న పిలకని 3 పాయలుగా తీసాను. మీరే చూసేసేయండి. ఇలా నున్నగా తీసేసుకొని 3 పాయలుగా తీసేసుకోవాలి. 3 పాయలు తీసేసుకొని సవరాన్ని నేను మొదటి నుంచే స్టార్ట్ చేశాను. అంటే ఇంకా బాగా బిర్రుగా ఉంటుంది. అంటే ఊడటానికి ఛాన్స్ ఉండదు అనేసి. అయినా బిర్రుగా ఉండి ఊడిపోయేంత ఏం చేయదులేండి. అంటే కొంచెం పీకినా చేసినా కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఉండటానికి అనేసి నేను బాగా బిర్రుగా వేద్దామని బాగా ముచ్చిన గొంతులో పెట్టేసి పిలకని 3 పాయలుగా తీసేసి చక్కగా ఈవెన్గా అల్లుతున్నాను. కొన్ని సవరాలు చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఇది కొంచెం పెద్దది కాదు, మరి చిన్నది కాదు, మీడియంగా ఉంది. కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకునేదంతా ఉంది. మా పెళ్ళప్పుడు మా అమ్మ అంతకు ముందే కొనేసింది. నా మెచ్యూర్ ఫంక్షన్ కంటే ముందే కొనేసింది. కానీ నేను పెళ్ళిలో ఎక్కడ పోగొట్టేసేసాను. అందుకని మళ్ళీ మా అమ్మ ఇంకోటి కొనేసింది. అందుకని ఇంకా సవరంతో అల్లుతున్నాను. ఇదిగోండి పిల్లకని అలా పట్టేసుకొని చక్కగా పట్టేసుకొని 3 పాయలుగా తీసేసుకొని అల్లుతూ ఉండాలి. చూడండి క్లారిటీగా కనిపిస్తుంది. మా పాప కెమెరా కళ్ళు తిరిగి ఎట్లా చూపిస్తుందో చూడండి. నేను తిరుగు అంటున్నా కానీ కెమెరా కళ్ళే చూస్తుంది జడ వేస్తున్నానా లేదా అనేసి. చూడండి క్లారిటీగా చూపిస్తున్నాను. ఒక పాయ అల్లుకుంటూ ఈవెన్గా దువ్వుకుంటూ అల్లాను. చక్కగా నీట్గా అల్లాను. కొంచెం పొడుగ్గా ఉంది కాబట్టి కొంచెం పిల్లనైనా మనమైనా జాగ్రత్తగా జరుపుకుంటూ నీట్గా దువ్వుకుంటూ అల్లుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఫైనల్లీ లుక్ నాగరం బిళ్ళలు వేసి కొన్ని మల్లెపూలు ఉంటే మల్లెపూలు పెట్టేశాను. అదంతా అల్లిన తర్వాత ఎంత కరెక్ట్గా ఉండటానికి అనేసి ఒక లబ్బర్ పెట్టేశాను. లబ్బర్ పెట్టేసి నీట్గా బిర్రుగా ఉంది. మా పాప చూడండి జడ ముందుకు వేసుకొని ఎలా తిరుగుతుందో గిరా తిరుగుతుంది. ఫైనల్ లుక్ లంగా జాకెట్ వేసేసి అసలు పౌడర్ కూడా ఏమీ పూయకుండా బొట్టు ఒకటే పెట్టేశాను. కరెంటు పోయింది ఆ లోపల. నా వీడియోస్ కొత్తగా